హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాళ వీడియోలో అయితే వెజిటేబుల్ పలావ్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా ఇలా నేను చెప్పినట్లుగా పేస్ట్ చేసి వెజిటేబుల్ పలావ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించానండి. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. వెజిటేబుల్ రైస్ చేసుకోవడం కోసం అయితే ముందు నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. అవి నానేలోపు రైస్లోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో అల్లం ఇంకా వెల్లుల్లిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అలాగే కొత్తిమీర పుదీనాని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎంత క్వాంటిటీలో రైస్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. అందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న గ్లాస్ మైన నీళ్లు వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పలావ్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన వెడల్పుగా ఉండే గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె అలాగే ఒక క్యూబ్ బటర్ వేసేసుకొని బటర్ని కరగనివ్వండి. ఇక్కడ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. బటర్ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు అందులో 1 ఇంచు చెక్కనైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే అనాస పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కొద్దిగా ఫ్రై చేసుకోండి. వాటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే అది పచ్చివాసన పోయి మొత్తం ఆయిల్ మొత్తం బయటకు తేలుతుందనమాట. అలా ఆయిల్ మొత్తం బయటకు తేలిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలండి. ఇక్కడ వెజిటబుల్స్ అయితే నేను క్యారెట్, బీన్స్ ఇంకా ఆలు వేసుకున్నాను అనమాట. అలాగే నానబెట్టుకున్న బఠానీని కూడా వేసుకున్నాను. ఇక్కడ నేనైతే నానబెట్టిన బఠానీ వేసుకున్నాను కదా, మీరైతే ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బఠానీ కాయలు దొరుకుతాయి కదా వాటిని కూడా ఒలుచుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ మసాలా మొత్తం వెజిటబుల్స్ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. వెజిటబుల్స్ వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వెజిటబుల్స్ని ఆయిల్లో మగ్గనివ్వండి. అలా మగ్గనిచ్చిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలు మొత్తం వెజిటబుల్స్లో కలిసిపోయేలాగా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత ఎసరు వేసుకోవాలండి. నేనైతే మొత్తం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులకి నార్మల్ బియ్యం అయితే 4 గ్లాసులు ఎసరు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి 3.5 గ్లాసే తీసుకున్నాను అనమాట. అదే కుక్కర్లో అయితే కనుక 3 గ్లాసులు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎసరు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించిందండి, అందుకే ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎసరులో ఉప్పు కరెక్ట్గా సరిపోతే అన్నం అయిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుందండి, లేదంటే చప్పగా అంత బాగుండదన్నమాట. మూత పెట్టేసి ఎసరునైతే బాగా తెరలనివ్వండి. ఎసరు బాగా తెరలిన తర్వాత అందులో ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇలా ఉడికించుకున్నారంటే కొద్దిసేపటికి రైస్ కొద్దిగా ఉడికిపోయి ఎసరు కూడా తగ్గిపోయి ఉంటుందండి. ఈ టైంలో గ్యాస్ని కొద్దిగా మంట తగ్గించేసి
మంటను హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా తగ్గించేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా ఇంకొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఎసరు మొత్తం ఆల్మోస్ట్ ఎగిరిపోయి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి మళ్ళీ గ్యాస్ని సిమ్లో పెట్టేసి అందులో తేమ మొత్తం పోయేంత వరకు మగ్గించుకోండి. రైస్లో ఎటువంటి తేమ ఉండకూడదనమాట. అలా మొత్తం తేమ పోయేంత వరకు సిమ్లో మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నామంటే వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడి వేడి వెజిటబుల్ పలావ్ని సర్వ్ చేసుకొని కొద్దిగా పెరుగు చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా సపరేట్గా ఏం కర్రీ అవసరం లేదనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.